మూడో సంవత్సరంలో మేము ఉన్నాము. అందు గురించి మా కుటుంబాల గురించి మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరో విషయం ఏంటంటే, మేము భోజనం స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి మాకు. మేము అయితే కోయిటేళ్ళ మధ్యలో ఉంటాం కాబట్టి భోజనాలు అవి ఎత్తాకి ఇలా చేయకూడదు, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు రాకూడదు, అలాగే ఎన్నో మాకు ఇబ్బందులు కలిగించారు కోయిటోళ్ళు ఏమి ఎవరైనా కానీ. నేనైతే అమ్మగారికి అయ్యగారికి విజయబాబు గారికి కూడా ప్రార్థన చేయమని చెప్పగా వాళ్ళు ఎంతగానో ప్రార్థన చేశారు. ఆ భోజనాల నిమిత్తం అయితే దేవుడు ఒక దోవ మూసేస్తే ప్రజలు దేవుడు ఇంకో దోవ మాకు వెంటనే తెరిపించాడు. మా పట్ల ఎంతో కార్యం చేశాడు. మమ్మల్ని సాక్షిగా ఈ రోజున నిలబెట్టుకున్నాడు. దేవుడికి అసాధ్యమైంది ఏది కాదని మరొకసారి దేవుడు నిరూపించుకున్నాడు. అందుకు బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నా కుటుంబం గురించి, నా గురించి, సులేపు గాత బిడ్డలందరి కుటుంబాల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇది చిన్న సాక్ష్యం. దేవుడి